Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. నేను మీ ఆర్ఎస్ రెడ్డి. ఎన్నికల ప్రచారం మలి దశకు చేరుకున్న నేపథ్యంలో అందరూ అభ్యర్థులు కూడా ప్రచారాలు ముందుకున్న పరిస్థితి. ఎందుకంటే అందరూ రాజకీయ నాయకులు, అన్ని పార్టీల నాయకులు కూడా విమర్శలు, ప్రతి విమర్శలు దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యేకంగా ఈ రోజు మనం ఇక్కడ పొదుటూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో మాట్లాడుకోవచ్చు. ప్రధానంగా ఎందుకు ఈ ఇంటర్వ్యూ జరుగుతుందంటే ఇంతకు విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా అసలు అభివృద్ధి ఏం జరుగుతుంది, ప్రభుత్వ విధానాలు ఏంటి అన్న విషయంలో మాట్లాడతాం. అన్న ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, అభివృద్ధి అన్నది ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అభివృద్ధి అన్నది? నా దృష్టిలో అభివృద్ధి అంటే ఒక బిల్డింగ్ కట్టడము, ఒక రోడ్డు వేయడము అని అనుకుంటే నేను అంగీకరించలేను. అది అభివృద్ధి కాదని చెప్పను. అంతకంటే అభివృద్ధి ఏంటంటే కనుక ప్రతి మనిషికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలా, నాణ్యత కలిగిన జీవితం కావాలా, మౌలికమైనటువంటి వసతులతో 3 పూట్ల ఆహారం ఉండగలగాల, అప్పులు లేకుండా పూట పూట అన్నం కోసం, గంజి కోసం బాధపడే పరిస్థితి ఉండకుండా, వారి కుటుంబ సభ్యుల్లో చదువుకునేదానికి డబ్బులు లేని ఇబ్బంది లేకుండా, వారి కుటుంబ సభ్యులకు ఎవరికి అనారోగ్యం చేసినా చూపించుకునేదానికి డబ్బులు లేక మరణించే పరిస్థితి, అనారోగ్యం పరిస్థితి ఉండకుండా, ఇవి ప్రాథమికమైనటువంటి అభివృద్ధి. ఇది జరగాల. ఆ అభివృద్ధి ఈ ప్రభుత్వంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిందని చెప్పి నేను భావిస్తా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడన్నా చూడండి, అన్నం కోసం 10 రూపాయలు అప్పు చేసే పరిస్థితి ఎవరింట్లో లేదు. ఆరోగ్యం బాగాలేకపోతే 1000 రూపాయలు ఇస్తావు అనేది లేదు. మీకు తెలుసో తెలియదో, ప్రాక్టికల్గా మేము రాజకీయ జీవితంలో ఉంటాం కాబట్టి నా గ్రామీణ ప్రాంతాలు లేకపోతే కూడా మీకు చెప్తారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు కావచ్చు, ఇంకొక 20 ఏళ్ళు వెనక్కిపోతే కన్నా ఏ ఇంట్లో పేదవాని ఇంట్లో అనారోగ్యం చేసినా ప్రొద్దుటూరు పట్టణానికి రావాలన్నా, లేకుంటే మైదుకూరు కానీ, పులివెందుల కానీ, కడప కానీ ఎక్కడైనా సరే రావాలంటే, మా పిల్లోనికి బాగలేదు, జ్వరం వచ్చింది, ఒక 1000 రూపాయలు ఉంటే ఇస్తావయ్యా, మళ్ళీ ఇస్తా. ఇది పరిస్థితి. అంటే మనం ప్రధానంగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ప్రభుత్వం చెప్తున్నదో, మేము గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ, లేదంటే గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన శైలి మార్చడానికి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మార్చడానికి ఏదైతే మేము చేస్తున్నాం, ఆ 3 అంశాల గురించి మాట్లాడదాం. నేను చెప్పేది కూడా అదే. ఒకటి, విద్యా వ్యవస్థ తీసుకున్నాం. నాడు నేడు కింద ప్రభుత్వం చేస్తున్నారు కానీ, లేకుంటే అమ్మఒడి కానీ, దీనిపైన మీరు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ వాళ్ళని? నేను మాట్లాడేది కంప్లీట్గా నీ క్వశ్చన్కి ఏమైతే 1 by 1 క్వశ్చన్కి ఆన్సర్ రావాలనో అన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే మీరు అభివృద్ధి గురించి చర్చ చేసినారు. అభివృద్ధి అనేది ఎక్కడ ప్రారంభమవుతుందనే కాడ నేను ప్రారంభించిన, ఎక్కడ ఎండ్ అవుతుందనే కాడ ముగిస్తా. మొట్టమొదటి అభివృద్ధి అనేది పేదరిక నిర్మూలన. ప్రతి మనిషి నిన్న బ్రతికిన దానికంటే ఈరోజు బాగా బ్రతకడం, ఈరోజు బాగా బ్రతికిన దానికంటే రేపు ఇంకా గొప్పగా బ్రతకడం, ఇదే అభివృద్ధి. దీన్ని అభివృద్ధి అంటారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే ముందు ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా జీవించినారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, అందులో భోజన వసతి కావచ్చు, లేకపోతే విద్యా విధానం కావచ్చు, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించిన అంశం కావచ్చు. ఈ 3 అంశాలకు నేను చెప్పే కారణాల ప్రకారం సంక్షేమ పథకాల వెల్లువ ప్రవహిస్తుంది కాబట్టి, గడప గడపకు నిష్పక్షపాతంగా, నిజాయితీగా, రాజకీయ కోణంలో చూడకుండా ఆయన పేదరికాన్ని కారణంగా చూసి ప్రతి ఇంటికి సంవత్సరానికి మినిమం 1,00,000 రూపాయలు ఆర్థిక భరోసాను అందించినాడు. కాబట్టి ఆ కుటుంబంలో బువ్వ కోసం పస్తులు అనుకునే పరిస్థితి కానీ, అన్నం కోసం 10 రూపాయలు అప్పడిగే పరిస్థితి కానీ లేకుండా సంతోషంగా ఉండగలిగినారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి మనిషి అన్నిటికంటే ప్రధానమైంది, నా దృష్టిలో అయినా, నీ దృష్టిలో అయినా, ఎవరి దృష్టిలో అయినా, ఆకలి, ప్రాణం, ఆరోగ్యం. ఆ ఆరోగ్యం కోసము నీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఒక ఆపద జరిగితే, ఒక జబ్బు వస్తే, గుండె జబ్బు వస్తే 2 లక్షల రూపాయలు లేకుండా నా తండ్రి మరణిస్తున్నాడు అంటే ఎంత బాధ అనిపిస్తుంది. 1 లక్ష లేక ఆపరేషన్కు నా కూతురు మరణిస్తుంది అని ఒక తండ్రి, తల్లి అనుకుంటే నరకం. 4 రాష్ట్రాలలో చూపించుకోవచ్చు. కర్ణాటక, మద్రాస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. 252 కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు. టైఅప్ 252 కార్పొరేట్ హాస్పిటల్ పెద్దవి అంటే యశోద, గ్లోబల్ ఏమైతే చెప్తానో హైదరాబాద్లో, ఆ హాస్పిటల్ అన్నింటిలో ధనవంతులు పోయి చూపించుకుంటే అన్ని హాస్పిటల్లోకి
మన ఊర్లో ఉండే పేదవాళ్ళు కూడా లక్షణంగా పోయి 4 రాష్ట్రాలలో 252 కార్పొరేట్ హాస్పిటల్లో 3550 జబ్బులకు తన కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయలు పెట్టి చూపించుకోవచ్చు. అంటే డబ్బు లేకుండా మనిషి మరణించే పరిస్థితి కానీ, డబ్బు లేకుండా అనారోగ్యమే పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లేదు. ఇది అత్యంత కీలకమైనటువంటి అభివృద్ధి అని చెప్పి నేను భావిస్తాను. మూడవది, ఎక్కడైనా దేశమంతా ప్రపంచమంతా చెప్పేది ఒకటే, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలన్నా, ఏ మనిషి అభివృద్ధి చెందాలన్నా నాగరికత ప్రపంచంలో సంస్కారయుతంగా ఆర్థిక అభివృద్ధిని చెంది ప్రపంచాన్ని జయించగలిగే స్థితికి ఎదగాలి అంటే ప్రతి మనిషికి అస్త్రం విద్య. విద్య ఇది అందరూ చెప్పినారు, కానీ ఎవ్వరూ చేయలే. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేసినాడని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తా. ఎందుకంటే అక్షరాస్యతను పోగొట్టే పనే చేయలే. ఈ రాష్ట్రంలో నిరక్షరాస్యతను అట్టే కంటిన్యూ చేసినారు. నిరక్షరాస్యతను పోగొట్టి అక్షరాస్యత వైపు ప్రజలు తీసుకుపోవాలంటే మనం ఏం చేయాలా? మొట్టమొదట చేయాల్సింది అక్షరాస్యతను పెంచాలంటే కనుక ఆ కుటుంబాలకు ఆర్థిక భయము, ఆర్థిక భారం కాకుండా విద్య లభించే స్థితి కల్పించాలి. ప్రధానమైన రెండవది ఏంటంటే, నా బిడ్డకు నీ బిడ్డకు విద్యలో అసమానతలు ఉండకూడదు. అంటే పేదవాడిని నేను ఇంగ్లీష్ మీడియం చదివించలేను, కాన్వెంట్ పంపలేను, యూనిఫామ్ వేయలేను, పెద్ద పెద్ద చదువులు చదివించలేను, కాబట్టి 8-9 వరకు గవర్నమెంట్ స్కూల్ చదివించుకొని పనికి పంపించుకుంటాం అనే భయం కానీ వ్యత్యాసం కానీ కనిపించకూడదంటే అసమానతలు తొలగిపోవాలి. అంటే సమానతలు కావాలి. అంటే నీ బిడ్డకు నా బిడ్డకు ఇద్దరికి విద్య సమానంగా లభించే పరిస్థితి కావాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పని అదే. నిరక్షరాస్యతను పోగొట్టేదానికి, అక్షరాస్యతను పెంచడానికి పిల్లల విద్యా విధానంలో సమూలమైన మార్పులు తెచ్చినాడు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినాడు. డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకురాగలిగినాడు. పిల్లల ఆరోగ్యానికి కంటి ఆపరేషన్లు, సర్జరీలు చేయించగలిగినాడు. పోషకుల ఆహారాన్ని అందించగలిగినాడు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి విద్యా విధానం పూర్తి అయ్యేంత వరకు నాదే బాధ్యత అన్నాడు. హాస్టల్ కూడా విద్యా దీవెన అని చెప్పి ఆయనే డబ్బులు ఇచ్చినాడు. నువ్వు ఎంబీబీఎస్ చదువు, ఇంజనీరింగ్ చదువు, ఎంబీఏ, ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, పాలిటెక్నికల్, ఎనీ కోర్సెస్ ఏది చదివినా కూడా ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. ఇది మార్పు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.